హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆంజనేయులు. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్కి మీరు ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చూసారు ఇక్కడ గ్రామీణ డాక్ సేవకు గురించి మనకి ఇప్పటికీ చాలామందికి రెండు డౌట్స్ ఉన్నాయండి, మేజర్ డౌట్స్. ఆ డౌట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. చూసారంటే ఫస్ట్ది కంప్యూటర్ సర్టిఫికేట్ మ్యాండేటరీనా కాదా, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 10,000 25,000 సెక్యూరిటీ అమౌంట్ అంటున్నారు, అది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి చెప్పబోతున్నా అండి. ఫ్రెండ్స్, ఫస్ట్ డౌట్ మీరు అడిగంటే కనుక కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఎందుకంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అని తెలుసుకోవడానికి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం అండి. ఓకే, ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చున్నాను. కంప్యూటర్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇఫ్ యూ స్టడీడ్ కంప్యూటర్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ హయ్యర్ స్టడీస్. అంటే మీరు హయ్యర్ స్టడీస్లో ఇంటర్లో కానీ లేదంటే డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ఏదైనా ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ ఉందంటే కనుక అప్పుడు ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది రిక్వైర్మెంట్ ఉండదండి. మీరు నోటిఫికేషన్లో కూడా అదే మీకు క్లియర్గా ఇచ్చినారు. ఒకసారి చూసారంటే కనుక ఇక్కడ ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ కంప్యూటర్ సర్టిఫికేట్ చూడండి. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ విల్ బీ రిక్వైర్డ్ టు furnish basic computer training certificate from at least 60 days from a recognized computer training institute. అంటే మనకు ఏదైనా రికగ్నైజ్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ సర్టిఫికేట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనివర్సిటీ బోర్డ్స్ ఎట్సెట్రా విల్ ఆల్సో బీ యాక్సెప్టబుల్ ఫర్ దిస్ పర్పస్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారండి. ఇక్కడ బాగా గమనించాలంటే ఇంకొకటి ఇక్కడ దిస్ రిక్వైర్మెంట్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ షాల్ బి రిలాక్సబుల్ ఇన్ కేస్ వేర్ ఏ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ కంప్యూటర్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ మెట్రికులేషన్ ఆర్ క్లాస్ 12th ఆర్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ provided the candidate submits a certificate of matriculation or class 12th or higher educational qualification in which he or she has studied computer as a subject. ఓకే, డోంట్ ఫీల్ బోర్, దిస్ ఇస్ అ లెంతీ వన్. ఏం లేదండి, ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్లో మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటే కనుక ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్తున్నాడు అంతే. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే క్యాండిడేట్ నీడ్స్ టు ఫర్నిష్ ద సెక్యూరిటీ అమౌంట్ ఆఫ్ 25,000 ఫర్ బీపీఎం, 10,000 రూపీస్ ఫర్ అదర్స్. మీన్స్ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ కనుక మీకు వస్తే కనుక 25,000 సెక్యూరిటీ అమౌంట్ ఉంటుంది. అదర్ పోస్ట్ అంటే మెయిల్ క్యారియర్, మెయిల్ డెలివర్, తర్వాత వచ్చి ప్యాకర్స్కి వచ్చేసి 10,000 అమౌంట్ ఉంటుంది. ఇక్కడ మీరు మెయిన్గా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే దిస్ అమౌంట్ ఈజ్ నాట్ ఇన్ క్యాష్. ఈ అమౌంట్ మీరు క్యాష్గా పే చేయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే చూపిస్తారు ఒకసారి. ఇక్కడ చూసారంటే కనుక ద క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ షల్ నోట్ దట్ he or she shall furnish the security amount of 25,000 in the event of his or her engagement for the post of BPM and other 10,000. అంటే ఎప్పుడైతే పోస్టులకి కన్ఫర్మ్ అయినప్పుడు 25,000 బీపీఎంకి, తర్వాత వచ్చేసి 10,000 అదర్స్ కానీ ఇచ్చున్నారు. ద సెక్యూరిటీ షెల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిడిలిటీ గ్యారంటీ బాండ్ ఆర్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ప్లెడ్జ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే మీరు ఇది బాండ్ రూపంలో ప్రొవైడ్ చేయాలండి. అందుకనే మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా నాట్ ఇన్ క్యాష్ అని చెప్పున్నాను. ఒక్కొక్కసారి ఇదే అడ్వాంటేజెస్ తీసుకొని అవుట్ సైడ్ నుంచి మీకు ఒక ఫేక్ కాల్స్ రావడము, 25,000 ఇప్పుడు కట్టేయండి మీకు జాబ్ గ్యారంటీ వస్తుంది, తర్వాత వచ్చేసి మీకు సెలెక్ట్ అయ్యారు 10,000 కట్టేయని చెప్పేసి మీకు ఫేక్ ఈమెయిల్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ 25,000 10,000 బాండ్స్ ఎలా వర్క్ అవుతుందంటే ఇన్ డెప్త్ ఉంటుందండి, చాలా డెప్త్. అది మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్కి ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ ఐ విల్ రిప్లై టు ద ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. బట్ లేట్ అయితే మాత్రం ఏమనుకోకండి, ఎందుకంటే జస్ట్ ఐ డూ హ్యావ్ మై ఓన్ వర్క్. ప్లీజ్. Okay friends, hope you clarify your doubts. Thank you for watching my videos. Bye bye.